అనగా జ్ఞానయోగము, కర్మయోగము అని రెండు విధాలైనటువంటి యోగ నిష్టలు ఉన్నాయి అర్జున అంటున్నాడు కదా భగవంతుడు. నేను ఏం చేయాలో నాకు ఇప్పుడు తోచడం లేదు. నీ కలగా పులగమైనటువంటి మాటల వల్ల నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు స్వామి. నిశ్చయించుకోలేకపోతున్నాను. నీవేమో కర్మయోగం కన్నాను జ్ఞానయోగమే గొప్పది అన్నారు, శ్రేష్టము అన్నారు. మరి జ్ఞానయోగం గొప్పదైనప్పుడు ఇంత ఘోరమైనటువంటి ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు, కర్మయోగమే కదా ఇది, కర్మమే కదా, ఎందుకు ఈ కర్మానికి నన్ను వినియోగించుచున్నావు, నియోజయసి కేశవ, ఎందుకు నన్ను యుద్ధం చేయడానికి పురికొల్పుతున్నావు అనేసి అడుగుతున్నాడు. నేను జ్ఞానం తెచ్చుకుంటా, మరి ఎందుకు కర్మయోగం చేయాలి, కర్మ ఎందుకు చేయాలి? ఒకసారేమో జ్ఞానయోగం గొప్పది అంటున్నావు, ఇంకోసారేమో కర్మ చేయి, నీ బాధ్యత నువ్వు వహించు, నీ బాధ్యతను నీవు నిర్వర్తించు అని చెప్తున్నావు. ఇప్పుడు నేనేం చేయాలో నేను తేల్చుకోలేకుండా ఉన్నాను స్వామి. నిశ్చయముగా నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని తెలుపుము అని అర్జునుడు అడగగా, భగవంతుడు, అర్జున, లోకంలో రెండు విధాలైనటువంటి యోగ నిష్టలు ఉన్నాయ్యా. అందులో ఒకటి జ్ఞానయోగము, రెండు కర్మయోగము అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడి వరకు మనము చెప్పుకున్నాం. ఇక ఈరోజు శ్లోకాల్లోకి వస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇది కర్మయోగం కదా, ఇంకంత మొత్తం శ్లోకాలన్నీ కూడా ఈ అధ్యాయంలో కర్మ గురించే వస్తుంది. నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. ఇది మాత్రం మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. మనుష్యుడు ఏ కర్మలను ఆచరింపక యోగనిష్టను పొందలేడు అంటున్నాడు భగవంతుడు. నేను కాళ్ళు చేతులు ఆడియకుండా ఒక మూలలో కూర్చుంటా, కర్మ సన్యాసం తీసుకుని తపస్సు చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, తినడం కూడా కర్మనే, ఊపిరి పీల్చుకోవడం కూడా కర్మనే, లోపల ఆలోచనలు కర్మనే. నువ్వు చేతులు కాళ్ళు కట్టేసినంత మాత్రాన అది కర్మ సన్యాసం అవ్వదు, కర్మల్ని వదిలిపెట్టడం అవ్వదు కదా. భగవంతుని ధ్యానించాలన్నా మనసులో భగవద్ ఆలోచనలు రావాలి. కర్మ సన్యాసం అంటే ఆ ఆలోచనలు కూడా చేయకూడదు. అర్థమవుతుంది కదా మీకు? కర్మ సన్యాసం అన్నప్పుడు మైండ్లో కానీ మనసులో కానీ ఏ ఆలోచన ఉండకూడదు, శూన్యం, అంత జీరో అయిపోవాల. అది సాధ్యమా అంటే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, నకర్మణ మనారంభాత్. మనుష్యుడు అనేవాడు కర్మల్ని చెయ్యకుండా, ఓ అర్జున, నైష్కర్మ్యం అంటే యోగ సిద్ధిని పొందలేడయ్యా మనిషి. పురుషోష్ణుతే, పురుషుడు అంటే మనిషి అనేవాడు కర్మల్ని చేస్తూనే యోగనిష్టి పొందాలి కానీ కర్మల్ని వదిలేసినంత మాత్రాన యోగనిష్టని పొందలేడు. యోగనిష్టము అంటే సమచిత్తం, అర్థమవుతుంది కదా, సమచిత్తం, స్థిత ప్రజ్ఞత, గుర్తుపెట్టుకోండి. ఇది యోగం అంటాడు కదా భగవంతుడు 2వ అధ్యాయంలో. ఈ స్థిత ప్రజ్ఞతనే యోగం అని అంటారు అర్జున అంటాడు లాస్ట్లో. అది 59 అలా ఉంటుంది శ్లోకం కదా. ఇది యోగం. ఈ యోగ నిష్టను పొందాలంటే నేను కర్మలన్నీ వదిలేస్తా, ఒక మూలను కూర్చుంటా అంటే కుదరదయ్యా. ఖచ్చితంగా కర్మల్ని ఆచరించాలి మనుషుడు అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కర్మ ఆచరిస్తాడు. కర్మల్ని ఆచరించకుండా ఉండలేడు మనుషుడు ఒక్క నిమిషం పాటు కూడా, క్షణం పాటు కూడా. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఒక క్షణం కూడా మనిషి ఆలోచన చేస్తూనో ఉంటాడు, లేదా తినడమో తాగడమో, మన ఒంటి పనులైనా మనం చేసుకోవాలి కదా. మన ఇంటి పనులు కాదు, ఒంటి పనులు, మన దేహపు పనులు, స్నానపానాదులు, ఇవన్నీ కర్మలే. తినడము కర్మనే, తాగడము కర్మనే, ఇక్కడ నుంచి అక్కడికి పోయేది కర్మనే, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేది కర్మనే, మాట్లాడేది కర్మనే, అన్ని కర్మలే కదా ఇవి పనులు. ఇక్కడ కర్మలు అంటే పనులను తీసుకోండి. రెండో కర్మ వస్తే వేరు, అర్థం వేరు.
ఒకటో కర్మ వస్తే పనులు అని. కర్మల్ని చేయకుండా మనుష్యుడు యోగనిష్ఠిని పొందలేడు అర్జున. నచ సన్యసనాదేవ, కేవలం కర్మల్ని సన్యసించినంత మాత్రాన, వదిలేసినంత మాత్రాన, త్యజించినంత మాత్రాన సిద్ధిం సమధిగచ్చతి. ఓ అర్జున, మోక్ష సిద్ధిని పొందలేరయ్యా. సమధిగచ్చతి అంటున్నాడు. అంటే జ్ఞానాన్ని పొందలేడు, జ్ఞానసిద్ధిని పొందలేడు, జ్ఞాననిష్టను పొందలేడు, అలాగే మోక్ష సిద్ధిని కూడా పొందలేడు అంటున్నాడు భగవంతుడు. కేవలం కర్మల్ని మానేసినంత మాత్రాన మనకు యోగనిష్ట కలగదు, జ్ఞాననిష్ట కలగదు, అలాగే మనకు మోక్ష సిద్ధి కూడా కలగదు. కొంతమంది ఉంటారు, పుట్టి ఉంటారు, ఒకగానొక కొడుకు, కానీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటివి తెలుసుకుని, ఎలాంటివి? కర్మల్ని ఆచరించకూడదు, భగవంతుడిని తలుచుకొని ఉండాలి అని చెప్పి బాధ్యతల నుండి పారిపోతూ ఉంటారు. ఇస్కాన్లో చేరడమా, లేకపోతే ఇంకెక్కడైనా చేరుకోవడమా చేస్తారు. ఇంట్లో బాధ్యతల్ని మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకు జ్ఞాననిష్ట కలుగుతుందా అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా కలగదు. మోక్ష సిద్ధి కూడా కలగదు. లేకపోతే అర్జునుని ఎందుకు నీ బాధ్యతను నిర్వర్తించు అంటాడు? జ్ఞాన సిద్ధి అన్నప్పుడు మనస్సు శూన్యమైపోవాలి, జీరో. ఏముండకూడదు మనసులో, ఏముండకూడదు. తెల్ల కాగితం ఏ విధంగా ఒక మరక కూడా లేకుండా ఉంటుందో ఆ విధంగా మనస్సు, మైండ్ ఉండాలి. అలా ఉండడానికి అవుతుందా? ఎవరైనా చెప్పండి, ఉండడానికి అవుతుందా అలాగా? ఆలోచనలు లేకున్నటువంటి మనస్సు ఎవరికైనా ఉందా? ఎవరైనా ఉన్నారా అలాగా? ఎవరికే లేదు మేడం. ఒక తపస్వి కూడా లోపల భగవంతుణ్ణే ధ్యానించాలి. అర్థమవుతుంది కదా? ధ్యానించడం కూడా ఒక కర్మనే. మరి కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు, యోగనిష్టను పొందినారు, కానీ కర్మల్ని ఆచరించకుండా ఎవరూ కూడా భగవంతుణ్ణి పొందలేరు అని శ్లోకం చెబుతోంది. అందుకే కర్మ సన్యాసం ఎప్పటికీ మంచిది కాదు. మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. ఏ బాధ్యతల్ని, ఏ కర్మల్ని త్యజించకుండా ఉండాలి. మన బాధ్యతలు, మన కర్మలు మనం ఆచరిస్తూనే భగవత్ సాధన చేసుకోవాలి. భగవంతుణ్ణి పొందడానికి సాంఖ్యనిష్టను కానీ, కర్మనిష్టను కానీ పొందడానికి మనం కర్మల్ని ఆచరిస్తూనే ప్రయత్నం చేయాలి సాధకుడు అనేవాడు అని భగవంతుడి శ్లోకం ద్వారా మనకు తెలుపుతూ వస్తున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టత్య కర్మకృత్. ఓ అర్జున, ఏ మనుష్యుడైనా సరే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఏ మనిషి అయినా సరే క్షణకాలం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు అంటున్నాడు భగవంతుడే. అది నిజమే కదా? ఏ మనుష్యుడైనా కర్మను ఆచరించకుండా ఉండలేడు. చేతులు కాళ్ళు కట్టేసుకొని ఒక మూల కూర్చున్నాం, తపస్సు చేసుకుంటున్నామన్నా లోపల ఏమవుతూ ఉంటుంది? యుద్ధం జరుగుతూ ఉంటుంది మనస్సు. ఆ మనస్సులో ఆలోచనలు వస్తున్నాయంటే అది కూడా కర్మనే. నువ్వు ఆలోచిస్తున్నావు అనేది కూడా కర్మనే. నేనేం పని చేయడం లేదు కదా, ఈ చీర అటు పెట్టడం లేదు కదా, ఈ ఫోన్ ఇటు పెట్టడం లేదు కదా, ఫోన్ తీసుకోలేదు కదా, మాట్లాడలేదు కదా అంటే కాదు. లోపల నీకు యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు మనస్సును నిలబెట్టలేవు, కర్మలు చేయలేవు అంటే యోగ భ్రష్టుడు అయిపోతావు అంటున్నాడు భగవంతుడు. భ్రష్టుడు అంటే యోగ సిద్ధి కలగదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఏ మనుష్యుడైనా సరే పని చేయకుండా క్షణం కాలం కూడా ఉండలేరు అర్జున. కార్యతే హ్యవశః కర్మ. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కార్యతే యవశః కర్మ. ఏలననా, ఎందుకు అంటే ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మను చేయుటకు బాధ్యులగుదురు. ఏవి ప్రకృతి నుంచి వచ్చే గుణాలు?
త్రిగుణాలు సత్వ రజో తమో గుణాల మేడం. సత్వ రజో అవే అవే ఆ గుణాల వల్లనే మనకు తెలియకుండానే కర్మల్ని ఆచరిస్తున్నాం. మనకు తెలియకుండానే కర్మలు మనం ఎలా చేస్తున్నాం? కొన్నిసార్లు మనకు తెలియకుండానే కోపాలు వస్తాయి, మనకు తెలియకుండానే బాధ అవుతుంటుంది, మనకు తెలియకుండానే సంతోషం వస్తూ ఉంటుంది, మనకు తెలియకుండానే మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనకు కారణమే తెలుసు అది ఎందుకు అనేది. మనము కీలు బొమ్మలం. దేంట్లో? సత్వరజస్తమో గుణాలు అనే గుణాల చేతిలో కీలు బొమ్మలం. అవి ఎలా ఆడిస్తుంటే అలా ఆడుతున్నాం మనం. సత్వరజస్తమో గుణాలు అంటే ఒకటి కాదు, భగవంతుడు అంటే ఒకటి కాదు. ఆయన వల్లనే ప్రకృతి వచ్చింది, ప్రకృతి నుండినే ఇవి వస్తున్నాయి. అంటే భగవంతుడే ఆ విధంగా వ్యవస్థను పెట్టాడు. ఏ మనిషి అయినా ఏ కార్యమైనా చేస్తూ ఉన్నారు, ఏ పనైనా చేస్తున్నారు, ఏ కర్మ అయినా చేస్తున్నారంటే అది కేవలము సత్వరజస్తమో గుణాలు అనే 3 గుణాల వల్ల చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. మనలో సత్వగుణం ఉన్నప్పుడు మంచి పనులు, గొప్ప పనులు, భగవత్ కార్యాలు, అందరినీ సంతోషపెట్టే కార్యాలు ఇలాంటివి చేస్తూ ఉంటాం, మంచి పనులే చేస్తూ ఉంటాం. రజోగుణం వచ్చినప్పుడు ఆవేశము, కోపము, ఉద్రేకాలు, బాధ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉంటాం రజోగుణం వల్ల. తమో గుణములైతే మనము సోంబేరులాగా ఉంటాం, సోమారులాగా మారిపోతాం, రాక్షసత్వం వస్తుంది, రాక్షస గుణాలు ఉంటాయి. ఆ టైంలో తమో గుణం వచ్చినప్పుడు కొట్టడమా, దెబ్బని పిల్లల మీద తిట్టడమా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. తమో గుణంలో ఉంటాం కాబట్టి పొద్దున్నే పనుకుంటే ఈవినింగ్ లేస్తాం, తమో గుణమే. ఎంగిలి పదార్థాలు తినడానికి భలే ఇష్టపడతాం, తమో గుణమే. ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా మనం చేసే కర్మలు ఆధారపడి ఉంటాయి, ఈ గుణాల వల్లనే ఆధారపడి ఉంటాయి. భగవంతుడు అదే చెప్తున్నాడు, ప్రకృతైర్జైర్గుణైః ప్రకృతి జైర్గుణైః. ఓ అర్జున, ఇవన్నీ కూడా కార్యతేహవశః కర్మ. నీవే కర్మలు చేసినా, మనుష్యుడు అనేవాడు ఏ కర్మలు చేసినా సర్వః ప్రకృతి జైర్గుణైః, సర్వము సర్వ కార్యాలు కూడా ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి గుణాల నుండి చేస్తున్నారు. ఆ గుణాల వల్లనే కర్మల్ని మనుష్యులు ఆచరిస్తున్నారు అర్జున అని భగవంతుడు చెబుతున్నాడు. మనం అనుకుంటాం మనమే చేస్తున్నాం, మన మనసు ఏది చెప్తే చేస్తున్నామని. మన మనస్సుకి 3 ఉన్నారు శత్రువులు, ప్రకృతి నుండి వచ్చే శత్రువులు. ఆ 3 ఎలా చెప్తారో అలా చేస్తుంది అంతే మన మనస్సు. ఆ మనస్సు చెప్పినట్లు మనం చేస్తున్నాం, మనం చెప్పినట్లు మన ఇంద్రియాలు చేస్తున్నాయి, మనం చెప్పినట్లు కార్యాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఏ మనుష్యుడైనా సరే కర్మల్ని చేయకుండా క్షణం కూడా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి నుండి వచ్చేటువంటి గుణాలు స్వాభావికంగానే కర్మల్ని ఆచరించేలా చేస్తాయి మనుష్యుల్ని. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్. ఒకవేళ నీవు బలవంతంగా కర్మేంద్రియాలు ఉన్నాయి కదా మనకు, వాటినన్నిటినీ, కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాదం, ఉపస్థ, పాయువు అని కర్మేంద్రియాలు. రాసుకోండి ఒక చోట. పాణి, ఫస్ట్ ఏం చెప్పాను? వాక్కు మేడం. వాక్కు, పాణి, కర్మేంద్రియాలను రాసుకోండి. వాక్కు, పాణి, పాదం, ఉపస్థ వస్తుంది కదా, ఆ ఉపస్థ, పాయువు. ఇవి కర్మేంద్రియాలు. వాక్కు, పాణి, పాదం, ఉపస్థ, వాయువు. వాయువు కాదు. ఇవన్నీ కర్మేంద్రియాలు. వీటిని కానీ ఇంద్రియాలని కానీ
నువ్వు బలవంతంగా యయాస్తే మనసా స్మరణ, నువ్వు బలవంతంగా నీ మనస్సుని కంట్రోల్ చేయాలని చూసిన మానసికంగా ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియార్థాల వైపు మనస్సు, ఇంద్రియాల వైపు ఏమేమో కర్మలన్నీ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏం చేస్తుంటారు మాట మీరు? రాసిన మేడం, మళ్ళీ ఒక పాయింట్ ఏంటి? వాక్కు, పాణి, పాదం, ఉపస్థ, పాయువు. పుష్పావరణం బ్రాకెట్ ఉంటుంది కదా, అది వేసి ముందర కర్మేంద్రియాలు అని రాసుకోండి. 5గిటికి పుష్పావరణం రాలి. మొదటి ప్రాదాయు. ఎందుకు ఏడుస్తున్నారు రోహిణి మేడం? పుష్పావరణం చెప్పండి రోహిణి మేడం. తెలుగులో రాయటానికి రావట్లేదు మేడం. రావడం లేదా? లేదు మేడం. పోనీ దాంట్లోనే ఇంగ్లీష్లోనే రాసుకోండి, మీకు వచ్చే భాషలోనే రాసుకోండి. మీరే కదా చదువుకునే వాళ్ళు, మీకు వచ్చే దాంట్లో రాసుకోండి. ఇవి కర్మేంద్రియాలు. నువ్వు బలవంతంగా సంయమ్య వీటిని నిగ్రహించాలి అని నువ్వు అనుకుంటే నీ మనస్సు మాత్రము కోరికల వెంట, ఇష్టాల వెంట, బాధల వెంట, కోపాల వెంట, ద్వేషాల వెంట, పగల వెంట, ప్రతీకారాల వెంట పోతూ ఉంటే విమూఢాత్మ, వాడు అజ్ఞాని, విమూఢుడు, వాడు మిథ్యాచారస్స ఉచ్యతే, వాడు పైకి పెద్దగా భగవంతుని కొల్చేవాడిలాగా, భగవంతుని కోసం నిగ్రహించుకునేవాడిలాగా, భగవంతుని కోసం సాధన చేస్తున్నానా అని అందరికీ తెలిసేలా చేసేందుకు గాను ఆ విధంగా నటిస్తున్నాడంటే వాడు దంభి, మిథ్యాచారుడు, డాంబికుడు అంటున్నాడు. అంటే అబద్ధం, అతని సాధనంతా అబద్ధం. అతడు నిజంగా చేయడం లేదు, సాధకుడే అయినప్పటికీ, అతని మనసులో ఏం లేకపోయినప్పటికీ, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలని అతను చేస్తున్నప్పటికీ లోపల మాత్రం మనసులో వాటి పట్ల ఇష్టాలు ఇంకా పెట్టుకునే ఉంటే, కోరికల పట్ల అతను డాంబికుడు అని అనిపించుకుంటాడు అర్జున అంటున్నాడు. పైకేమో ఏ కర్మలు చేయకుండా కర్మ సన్యాసం తీసుకున్నానని చెప్తూనే లోపల కోరికల వెంట మనస్సుని పరిగెట్టేలాగా చేస్తున్నాడంటే వాడు మూఢుడు, అజ్ఞాని అర్జున. అతడు డాంబికుడు కూడా. డాంబికత్వం అంటే తెలుసు కదా, అబద్ధం అదంతా. డాంబికము అంటే అబద్ధపు భక్తి, అబద్ధము అంత. దర్పం కోసము వాళ్ళ యొక్క దర్పాన్ని చూపించడం కోసం అలా చేస్తూ ఉంటారు. లోపల డంబాచారం మేడం, డంబాచారం. అది వాడు డాంబికుడు అంటున్నాడు భగవంతుని దృష్టిలోనే. పైకేమో కర్మేంద్రియాలన్నింటినీ నిగ్రహిస్తున్న వాడిలాగా కనిపిస్తాడు, మనస్సులోనేమో విషయ చింతనల వైపు, ఇంద్రియార్థాలు అంటే విషయ చింతనలే కదా, కోరికలు, వాటి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇలాంటి వాడు అజ్ఞాని అర్జున. ఇతడు మిథ్యాచారస్స ఉచ్యతే, వాడి ఆచారమంతా, వాడు చేసే పనులన్నీ కూడా మిథ్యమే, అబద్ధాలే అంటున్నాడు భగవంతుడు. అందుకే అతన్ని డాంబికుడు, దంబి అని అంటారని భగవంతుడు చెబుతూ వస్తున్నాడు. పైకేమో కర్మల్ని ఆచరించకుండా ఉండడము, లోపలేమో బాగా విషయాల పట్ల ఇష్టాన్ని పెట్టుకొని ఉండడం, ఇలా చేసేవాడు డాంబికుడు అనిపించుకుంటాడు. కొంతమంది ఉంటారు, గుడికి వచ్చేదేమో వస్తారు, పూజలు చేస్తారు, ఒక 108 ప్రదక్షిణలు చేస్తారు, అది ఎవరు చెప్తారో ఏమో అలాంటివన్నీ. పొర్ల దండాలు పెడతారు, వాళ్ళు వీళ్ళు చూడాలని చేసేవన్నీ. ఏమో భక్తి ఉండొచ్చు కాక, ఎవరి మనసులో ఎలాంటివి ఎంత భక్తి ఉందో మనం చూడలేం కదా, భగవంతుడే చూస్తాడు. కానీ కొంతమంది ఉంటారు, కావాలనే మొక్కకాలని. ఒకసారి భజన చేస్తున్నాము గురువారం రోజున. ఒక ఆయన వచ్చాడు, ఫుల్ డ్రింక్ చేసుకొని వచ్చాడు గుడిలోకి. ఆ గుడిలోకి, అంత పవిత్రమైన గుడిలోకి ఎలా రావాలన్న ఇంగితం కూడా లేకుండా బాగా తాగేసి వచ్చాడు.
మేము గురువుగారు చేస్తున్నాం భజన. ఆ రోజు చాలా విఠల సాంగ్ చాలా బాగా ఫ్లోలో పోతుంది. అది చాలా బాగుంది ఆ రోజు ఆ భజన. ఒక ఊపు వస్తుంది అనమాట మాకే, చెప్పేవాళ్ళు భజన చేసే వాళ్ళకి. మాకే ఎంతో ఇదిగా ఉంది, చేయాలి చేయాలి ఇంకా బాగా చేయాలన్నంత క్యూరియాసిటీగా ఉంది. ఆ టైంలో వచ్చాడు. వచ్చి బాబా ముందు నిలబడి మొక్కుకుంటూనే ఊగుతున్నాడు ఇట్లాగా రౌండ్లు వేస్తూ. ఇంకా దేవుడికి ఎవరు జిక్కరా బాబాకు, అతనికే పూనుకుంటాడా? ఊగి 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 ఊరికే వెళ్ళిపోయినాడు. ఊరికే అయిపోయి ఎవరు పట్టించుకోకపోయేసరికి వెళ్ళిపోయినాడు. మా గురువుగారు చెప్తున్నారు, పట్టించుకోకండి, అతను ఫుల్ డ్రింక్లో ఉన్నాడని చెప్పాడు. పూజారులు ఉంటారు కదా, వాళ్ళకు మాకు ఊరికే మీరు చేసుకోండి, అతను ఫుల్ డ్రింక్ ఉన్నారు అని చెప్పంగానే మేము మా పనులు మేము చేసుకుంటున్నాము. ఇంకా పట్టించుకోకపోయేసరికి ఊగి 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 కాసేపటికి వెళ్ళిపోయినాడు అనమాట. ఏం మాట్లాడకుండానే, ఏం చేయకుండానే. అలాగా పైకి అందరూ చూడాలని చేస్తూ ఉంటారు. అందరూ అబ్బా ఎంత భక్తినో వాళ్ళకు అన్నట్టు చేస్తూ ఉంటారు. డాంబికానికి గుడికి పోతారు, లోపలేమో ఇంకొకటి ఆలోచన చేస్తుంటారు, బయటికి మాత్రం మొక్కుతూ ఉంటారు, ఒంగొంగి ఒంగొంగి దండాలు పెడుతుంటారు. ఇది ఎలా అవుతుంది భక్తి? లోపలేమో వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు చూసుకొని కూర్చొని, లోపల ఆలోచనలు ఎవరు చూస్తున్నారు నన్ను, ఎవరు చూడడం లేదు అని చెప్పేసి, ప్రదక్షిణలు చేస్తున్నది చూస్తున్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి. మళ్ళా ఎలా మొక్కుకుంటున్నాను చూస్తున్నారు లేదా, జపం చేసుకుంటున్నాను లేదా చూస్తున్నారా లేదా, పైకి ఇవన్నీ. లోపలేమో ఏం చేస్తుంటారు, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, గొప్ప భక్తురాలు అనుకోవాలి, గొప్ప భక్తుడు అనుకోవాలి. పైకేమో అన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, లోపలేమో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉంటారు. ఏంటి ప్రయోజనం? కుళ్ళు కుతంత్రాలు, అందరిని వెనక్కి తీసేయాల, వెనక్కి దెబ్బాలన్నంత ఇది ఎందుకు? మనకేదో తటస్థించింది భగవంతుని దయ వల్ల, అది చేసుకుందాం. ప్రతిరోజు గుడికి వచ్చే అవకాశం ఉంది, చేసుకుందాం, మనస్ఫూర్తిగా చేసుకుందాం. అది చేసుకునేది ఏదో ఒకరు అనుకోవాలనో, ఒకరు చూడాలనో, ఎవరు మెప్పు కోసమో కాదు మనము ఉండాల్సింది. భగవంతుని మెప్పు కోసం చూడాలి మనం. ఆయన మెచ్చాలంటే మనం ఎలా ఉండాలి? ఇలా డాంబికంగా ఉంటే కుదురుతుందా? భగవంతుని మెప్పించగలమా? భగవంతుడు మనసులోనే ఉన్నాడు కదా, మన అంతరంగంలో ఏమేం జరుగుతున్నాయో తెలియదు ఆయనకు. పరిశుద్ధంగా ఉన్నప్పుడే కదా ఆయన కూడా పరిశుద్ధమైనటువంటి భక్తి కలిగినాడు అని చెప్పి ఇది చేసుకునేది, మన పట్ల ఒక దృష్టి పెట్టేది. లోపలేమో డాంబికత్వం ప్రదర్శిస్తూ, లోపలేమో అన్ని కోరికల వెంట, అన్ని ఇష్టాల వెంట పరిగెత్తింపజేస్తూ, పైకేమో డాంబికని నాలాంటి ఇంకా ఆడదే లేదు, నాలాంటి భక్తురాలే లేదు, నాలాంటి గొప్పదే లేదు అని తిరిగితే ఏంటి ప్రయోజనం? లోపలేమో చేసే కుతంత్రాలు కుట్రలు అన్నీ చేస్తూ ఉంటారు. నేను చూసి అట్లాంటి వాళ్ళని. మరి భక్తి విషయం నేను మాట్లాడను, కానీ లోపలేమో కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చాలా ఉన్నాయి. పైకేమో నా అంత మంచి పనులు చేసే ఆడదే లేదని తిరిగే ఆడవాళ్ళు నేను చూసా. ఎందుకు? దేనికి? ఏమిటికి? ఎందుకోసం ఇదంతా? ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని ఏండ్లుగా దాదాపు 7-8 ఏండ్లుగా భగవద్గీత చదువుతున్నారు మళ్ళా వాళ్ళు. ఏంటి ప్రయోజనం? మనస్సులో మానసికంగా కాస్తైనా తేడా రానప్పుడు, చెడు నుంచి మంచికి పోనప్పుడు, నువ్వు ఎంత భగవద్గీత చదివితే ఏంటి, ఎంత రామాయణం చదివితే ఏంటి, ఎంత మహాభారతాలు చదివితే ఏంటి, ఎన్ని భాగవతాలు చదివితే ఏంటి, ఇంకెన్నెన్నో చదివితే ఏంటి, ఎంత బ్రాహ్మణ కులంలో పుడితే ఏంటి, మనస్సు పరిపక్వత రానంత వరకు భగవంతునికి దగ్గర కాలేవు. ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు, ఒకరి పట్ల చాడీలు చెప్పడం, ఒకరి పట్ల
ఆ, వాళ్ళని ఎలా చెడు చేద్దామా అని ఒకరి దృష్టిలో చూడడం, ఒకరి గౌరవ మర్యాదలకి భంగం కలిగించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే భగవంతుడు మెచ్చడు. పైకేమో గొప్ప పనులు చేస్తున్నావంటే చెయ్యిగాక, నీలో పరివర్తన రానంత వరకు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోనంత వరకు ఇంకొకరిని ఉద్ధరించలేరు. ఈరోజు శివార్పణం కథ చదివారు ఎవరైనా? నేను చదివాను మేడం. ఉమ్. చదివాను మేడం. నేను చదివాను మేడం. భక్తుడు ఒక భక్తుడు, నిజమైన భక్తుడు ఇంకొంతమంది భక్తుల్ని తయారు చేయగలడు. నువ్వే భక్తుడు కాకపోతే ఇంకెంతమందిని నువ్వు చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు చెప్పు? భక్తుల్ని ఎలా తయారు చేస్తావు చెప్పు? పైకి నువ్వు డాంబికంగా ఉంటూ లోపలంతా డంబమే పెట్టుకుని ఉంటూ, సొరకాయ ఎలాగా అలాగుంటే పైనేమో బాగా డిప్ ఎలా ఉంటుంది, దానికి సొరకాయకి బాగా గట్టిగా ఉంటుంది, లోపల ఏముంటుంది? డొళ్ళ కదా. సొరకాయ డొళ్ళ కదా, విత్తనాలు ఒకటే ఉంటాయి, గ్యాస్ డొళ్ళ ఉంటుంది. ఏంటి ప్రయోజనం? నువ్వు ఆ సొరకాయలాగా జీవిస్తున్నావు. ఎప్పుడు పరిపక్వత? 50-60 ఏండ్లు మీదకొచ్చినా కూడా ఇంకా పరిపక్వత రాకపోతే, ఇంకా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకపోతే, నీకు అవన్నీ నెక్స్ట్ జన్మలో వస్తాయని తెలిసి కూడా ఇంకా నువ్వు అలాగే బ్రతుకుతున్నావంటే, నువ్వు అన్ని చదివి అన్నేండ్లుగా చదివి ఏంటి ప్రయోజనం? అవునా కదా? ఎన్ని చదివినా ఆచరణ లేని విద్య కేవలం పాండిత్యానికి వస్తుందేమో కానీ, ఆచరణ ఉంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలుగుతావు. నీ ద్వారా 10 మందిని ఉద్ధరింపజేస్తావు. ఈర్ష, అసూయ, ద్వేషాలు పెట్టుకోకూడదు. ఈర్ష అసూయలు ఉండకూడదు. వదిలేలా అవన్నీ. ఏదో ఇలా జరుగుతుంది, ఇన్ని సత్సంగాలకు అటెండ్ అయ్యే అవకాశం దొరికింది అనుకోవాలా, ఎన్నో తెలుసుకుంటున్నాం అనుకోవాలా, ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఎంతో మనకు అదృష్టం ఉంది కాబట్టి ఇలాగ మనకు సిద్ధించినాయి అన్నీ అనుకోవాలా. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు మనసులో తావివ్వకండి. ఒక్కసారి ఆ బీజం పడింది అంటే దాన్ని మనం చనిపోయేంత వరకు తీసి పారేసుకోలేం. అలాగే పట్టు. ఏమన్నారు గురువుగారు నిన్న క్లాస్లో? నేను సరిగ్గా వినలేకపోయినా, బయటికి వెళ్ళినాం నిన్న ఫ్యామిలీ అంతా, వినలేకపోయినా నేను, కానీ విన్నదేదో కొంచెం చెప్తా. మీరు చెప్పింది చెప్పారు మేడం. బుద్ధుని కదా మీరు చెప్పారు కదా మేడం లాస్ట్ టైం ఒకసారి. తిట్టిన శిష్యులకి కోపం వస్తుంది కానీ గురువు గారికి కోపం రాదు. ఇంకా అవును. లాస్ట్ వరకు చూసి చూసి తర్వాత అన్ని మీకే అర్పిస్తున్నానని చెప్పి ఆయన ఒకే ఒక మాట అని వెళ్ళిపోతారు కదా. అవును. అలా కాదు, అది కాదు. ఈర్ష, ద్వేష, అసూయలు పెట్టుకుంటే నెక్స్ట్ జన్మకు వస్తాయన్నారా లేదా? అవే అంటున్నారా లేదా? గురుగారు చెప్పేదే కాదు, ఏ గ్రంథం తీసుకున్నా మన హిందూ గ్రంథము అలాగే చెప్తాయి. నెక్స్ట్ జన్మకు వాసనలన్నీ వస్తాయి, అవన్నీ మళ్ళీ అనుభవించుకోవాల్సి వస్తుంది. చెప్తున్నాను. ఈర్ష, మేడం ప్రింట్ పడుతుంది అని చెప్పారు గురువు గారు. ఏమన్నారు మాట? అది మన బ్రెయిన్ లో ప్రింట్ పడిపోతుంది. నెక్స్ట్ ఎక్కువ ఏది ఆలోచన చేస్తామో, ఎవరి గురించి ఆలోచన చేస్తామో, అంతలా ప్రింట్ పడేలాగా ఆలోచించకండి అని చెప్పారు. అవునవును, అంత ఎక్కువగా ఆలోచించకూడదు అన్నారు. అది బాగా మనసులో ప్రింట్ కొడుతూ ఉంటుంది. ఆ ప్రింట్ కొట్టేది బాగా బలంగా నాటుకొని పోతుంది, నెక్స్ట్ జన్మకు వచ్చి తీరుతుంది. ఎవరి గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు, దేని గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనే విత్తనాలు పడిన తర్వాత వాటి గురించే, ఎవరి మీద ఈర్ష్య ఉందో, ఎవరి మీద అసూయ కలిగిందో, ఎవరి మీద కోపం కలిగిందో మనసు అక్కడే ఆలోచన చేస్తుంది, ఎక్కువ అక్కడే ఆలోచన చేస్తుంది. ఎవరి మీద పగ, ఎవరి మీద ద్వేషం, ప్రేమ కూడా. మళ్ళీ ఆప్యాయతలు ఇవి లేవనుకోకండి. ఎవరి మీద ఎక్కువ అభిమానం, ఆప్యాయత, ప్రేమ ఉన్నాయి వారి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తాం. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా తీసుకోండి, సర్వత్రా అన్నిటి యందు కూడా అతి అనేది పనికిరాదు. వర్జయేత్ కూల్చేస్తుంది మనల్ని, మనిషిని పతనం చేసేస్తుంది. ప్రింట్ కొట్టుకుంటూ ఉంటుంది లోపల మనస్సులో.
ఎక్కువ ఆలోచన చేసినంతల్లా మనకి ఇప్పుడేమనుకుంటాం, ఇంకో జన్మ అంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు నా జన్మలోకి రాకూడదని వాళ్ళ గురించినే ఆలోచన చేస్తుంటాం. ఇలాంటి మనుషులు మనకు అవసరం లేదు, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఇలాంటి మనుషులు మనకు అగుపడకూడదు, కనబడకూడదు, మన లైఫ్లోకి ఇలాంటి వాళ్ళు రాకూడదని వాళ్ళ గురించినే ఎక్కువ థింక్ చేస్తాం. కానీ ఎక్కువ థింక్ చేసినట్లల్లా గురువుగారు చెప్పినట్టు ఎక్కువ థింక్ చేసినట్లల్లా నెక్స్ట్ జన్మకి వచ్చేస్తాయి మళ్ళీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఒక పక్క వద్దనుకుంటున్నావు, ఇంకో పక్క ఎక్కువ థింక్ చేసి ఇంకొక పక్క తెచ్చుకుంటున్నావు వాసనలన్నిటినీ. కాబట్టి మనం కాస్త భగవంతుని విషయాలను, పాపపుణ్యాల విచక్షణను నేర్చుకుంటూ వస్తున్నాం, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని వినిన చోటే వదిలేయకుండా, ఇక్కడి మాటలు ఇక్కడే వదిలేయకుండా, ఇలాంటి చింతనలు, ఇలాంటి విషయాలు, ఇలాంటి భగవద్ విషయాలు, విచక్షణ జ్ఞానం గురించి చెప్పినటువంటి మాటలను ఇక్కడే వదిలేయకుండా మన జీవితంలో గుర్తు తెచ్చుకుని అప్లై చేసుకోవాలి. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఒక్కసారి పుట్టినాయా మనం పొమ్మన్నా పోవు. ఎందుకంటే మనసుకు అదే కావాల, మనసుకు అదే కావాలి, అదే ఇష్టం మనసుకి, అదే నెమరు వేస్తూ ఉంటుంది. మళ్ళా మనం ఎన్ని భగవద్ విషయాలు చదివినా, ఎంత భగవద్గీత చదివినా వాటి గురించి మనసు ఎక్కువ ఆలోచన చేయదు. ఏది ఆలోచన చేస్తుంది? ఎక్కువ ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎవరి మీద పెట్టుకున్నామో అదే ఆలోచన చేసేలా చేస్తుంది. అదే కావాలి దాని మనసుకి, అదే పని. గుర్తు చేసి మరి ఆలోచింపజేస్తూ ఉంటుంది. మనం దాని నుంచి బయటపడాలా. అప్పుడే ఎవరు మన జతలు కూడా, మన ఫ్రెండ్షిప్లు ఉంటాయి కదా, అవి కూడా మన ప్రవర్తనకు చాలా ఇది చేస్తాయి. అందుకే మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారో మనకు నీట్గా, అండ్ మన ఫ్రెండ్ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది గుర్తించండి. మంచి వాళ్ళైతే కొనసాగించండి, పైకి మంచి మాటలే ఉంటాయండి, మళ్ళా చెడ్డ వాళ్ళని మనకు అర్థం కాదు, మంచి మాటలే ఉంటాయి. కటుగా చెప్పేవాళ్ళు, కటుగా మాట్లాడే వాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ కత్తికి తేనె పూసి మాటలు మాట్లాడి కత్తితో చంపేటువంటి అట్లాంటి వాళ్ళని మాత్రం నమ్మకూడదు చెప్తున్నా. బలి చేసే వాళ్ళని, కటుగా మాట్లాడి తిట్టి నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పే వాళ్ళని నమ్మండి, వాళ్ళే మన నిజమైన శ్రేయోభిలాషులు. మేడం ఎట్లా మేడం వాళ్ళ గుర్తించేది? తెలుస్తుంది సార్ వాళ్ళ ప్రవర్తన. ఎలా తెలుస్తుంది అంటే, మంచి వైపు వెళ్తున్నా వెనక్కి లాగడం, దాని నుంచి ఇక్కడ చేసుకుందాం, ఇక్కడ ఉందాం, ఇక్కడ చూసుకుందాం అని చెప్పేది. మంచి వైపు వెళ్తూ ఉంటారు, వాళ్ళని ఎలాగైనా దారి తప్పించేయాల. భగవద్ విషయాల అలా వైపు కాదు వెళ్తూ మేడం, ముందట మంచిగా ఉండి చాటుకు తీరుతుంటే ఎలా తెలుస్తుంది మేడం? అలా కాదులేండి, మనకు అవన్నీ వద్ద అవసరం లేదు. వాళ్ళు చెప్పే మాటల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అన్న తర్వాత ప్రతిదీ షేర్ చేస్తారు. మన స్నేహితులు, నువ్వు అబ్దుల్ కలాం అంటారు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటివాడో చెప్తాను అంటాడు అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. నీ ఫ్రెండ్ ఎలాంటివాడో చెప్పు, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎలాంటివాడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను డిసైడ్ చేసి చెప్తాను అంటాడు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే, స్నేహం మంచిదైతే మంచి పద్ధతిలో పోతావు, లేదంటే అందరితోనూ ఇది చేసుకొని పోతూ ఉంటావు. చెప్పుడు మాటలు విని ఒకరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఒకరు మంచిగా చూస్తున్నారు, ఒకరు గౌరవం ఏదో వాళ్ళ కోసం ఉపయోగించుకుంటున్నారని తెలుసు, కానీ ఏదో గౌరవంగా ఉంటున్నారు కదా అని చెప్పేసి ఇది చేయడం తప్పు. అది అలా నమ్మకూడదు. అందరినీ మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు, మనల్ని ఒకరికి దూరం చేస్తున్నారు, భగవద్ విషయాలకి దూరం చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళు మన మంచి చేసేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోవాలా. కఠినంగా మాట్లాడినప్పటికీ దారిలో పెడుతున్నారు అంటే కఠినంగా మాట్లాడినప్పటికీ అది మన మంచికే, వాళ్ళు చెప్పేది మన మంచికే, మన శ్రేయోభిలాషులే. ఎందుకంటే తప్పుదో పడుతున్నాం కాబట్టి వీళ్ళు కటుగా చెప్తున్నారు అనేది ఆలోచన చేయండి. తీయగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన శ్రేయోభిలాషులు అనుకండి. మన భజన చేస్తూ కూర్చున్నారంటే మన వాళ్ళే అని అనుకోకండి, మోసపోవడమే అవుతుంది. అప్పుడు మన భజన చేస్తున్నారు కదా మనోళ్ళే వీళ్ళు అంటే తప్పు. మన తప్పుల్ని నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు అని ఎత్తి చూపి ఆ తప్పు నుండి చేయకుండా లోపం నుండి బయట పడేసినప్పుడే నిజమైన శ్రేయోభిలాషులు అవుతారు.
మనకు తెలుస్తుంది ఒక సందర్భం కాకుంటే ఏమంటే కూర్చొని ఆలోచన చేయాలి అంతే. నేను మొదట ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, నేను స్నేహం లేనప్పుడు ఎలా ఉన్నా, నాకు ఈ స్నేహం వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నా, అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఇప్పుడు ఎలా మన మనస్సు ప్రశాంతత కోల్పోయింది అంటే ఏది మంచిది? మన మనస్సుకి మనము స్నేహం ముందు స్నేహం తర్వాత అని మనం కాస్త ఆలోచన చేసినామంటే ఆన్సర్ మనకే తెలిసిపోతుంది. అవునా కదా? మనకు మనమే ఇలా ఆలోచన చేసుకోగలగాలి. విచక్షణ జ్ఞానం అంటారు దీన్నే. ఈ విచక్షణ జ్ఞానం లేనప్పుడు, కూర్చొని ఆలోచన మన గురించి మనం ఆలోచన చేసుకోలేనప్పుడు, తప్పుదో పడుతున్నప్పుడు, ఈర్ష అసూయ ద్వేషాలు వచ్చి పడుతున్నప్పుడు మనలో ముందు నేను ఎంత క్లియర్గా ఉన్నా, ఎంత మనసు ప్రశాంతతో ఉండేది, ఇప్పుడు ఏమైంది, నాకు ఇంత ప్రశాంతత కోల్పోతున్నాను, ఎందువల్ల, దేనివల్ల, ఎవరి వల్ల అనేది ఆలోచన చేసుకోవాలి. మనమేం చిన్నపిల్లలం కాదు. మనకు మనం ఆలోచన చేసుకునేంత అంతటి గొప్ప బుద్ధి తెలివితేటలు ఉన్నాయి. మనకు తోడు సహకారము భగవద్గీత ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి, ఈరోజు గరకపాటి వారి ఒక ప్రవచనం విన్నా పొద్దున్నే టిఫిన్ వండుకుంటూ. మొన్న వరల్డ్ కప్ గెలిచింది కదా మన క్రికెట్ టీము, మన ఇండియా వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు కదా. ఆ ఒక దీంట్లో కొత్తగా ఒక యాప్ తెచ్చారు. ఏంటి యాప్ అంటే ఆస్క్ గీత. అక్కడ క్రికెట్ దీంట్లో అక్కడ దాన్ని ఆ యాప్ని చేశారు. ఫస్ట్ టైము ఇక్కడ ఆ క్రికెట్ ఫీల్డ్లోనే ఓపెన్ చేశారు దాన్ని, ఆస్క్ గీత అని. నీ సమస్య ఉంది అని కొడితే ఆ సమస్యకు భగవద్గీతలోని ఏదైనా ఒక శ్లోకం నుండి తీసుకొని ఆ సమస్యకు గల నీ సమస్యకు మ్యాచ్ అయ్యేది నువ్వేం చేయాలి అనేది కూడా ఆస్క్ గీత అనేది మనకు వివరిస్తుందంట. నేను సెర్చ్ చేశాను కానీ అదేంటో మన నాకు రాలేదు. ఆస్క్ గీత అనేది నేను చూసాను మేడం, నేను చదివా గరికపాటి వారు, అది రాలేదు అది. నేను చూసాను, ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసాను, మేబీ ప్లే స్టోర్లోనే ఉంటుందని. భగవద్గీత చాలా ఉన్నాయి కానీ ఆస్క్ గీత యాప్ అనేది కూడా ఉంది భగవద్గీత ప్లే స్టోర్లో. బట్ నాకు అది ఏమొస్తుందంటే ఆడియోస్ వస్తుంది కదా భగవద్గీత, అది వస్తుంది అంతే. కానీ మనం ప్రశ్న వేస్తే మనకి సమస్య వచ్చి పడింది మనస్సులో, ఇలాంటి ఇది వచ్చి పడింది, ఇప్పుడు నేనేంటి నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోవాలో మనకు తెలిసి రానప్పుడు భగవద్గీతతో మనం ఆ సమస్యను చెప్పుకుంటే ఆ యాప్లో ఆ భగవద్గీతని మనకు ఏ శ్లోకం తీసుకోనో ఏదో ఒక శ్లోకం తీసుకొని మన సమస్యను బట్టి ఆన్సర్ ఇస్తుంది. ఆ విధంగా మనం పోవచ్చు అని చెప్పారు ఆయన. చాలా మంచిగా అనిపించింది. భగవద్గీతలో ప్రతిదానికి సమాధానం ఉంది కదా. ప్రతిదానికి ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించేటువంటి గొప్ప నాలెడ్జ్ మొత్తం భగవంతుడు ఇక్కడే పెట్టేసినాడు. కాబట్టి మనము ఏదైనా చేసే ముందు, ఏదైనా అనే ముందు, ఆడే ముందు, ఏదైనా మనము అడిగే ముందు ఆలోచన చేయాలా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, మరి ఎందుకు మనం అడగడం అనేది కూడా రావాలా. ఏంటిది మనము వృధాగా టైం వేస్ట్ చేయడమే అవుతుంది. అవునా కదా? తెలిసిందే ఎన్నిసార్లు తెలుసుకుంటారు? తెలిసిన దాన్ని ఇంకా ఆచరణలో పెట్టాలంతే. తెలిసిన దాన్ని తెలుసుకోవడం గొప్ప కాదు, తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టాల. అది వదిలేసి కొత్త విషయాలు తెలుసుకోకుండా పాత విషయాల వైపే మనం పోతూ ఉంటే టైం అంతా దానికే అయిపోతుంది. తెలిసిన విషయాలు తెలుసుకోవడానికి టైం అవసరమా? అంత టైం వెచ్చించడం. ఆలోచన చేయాలి మనకు మనం. అలాగే ఎవరైనా మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు, మంచిగా ఉన్న వాళ్ళని, మంచిగా మనము ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేసి పారేస్తున్నారు అంటే వాళ్ళ మాటలు ఇంకా వినకపోవడమే మంచిది. చెప్తున్నాను, వాళ్ళు ఎంత బెస్ట్లు అయినప్పటికీ మనకు చేస్తా అని చెప్పాలి. మన థింకింగ్ మనకు ఉంటుంది, మన ఆలోచనలు. మనం ఏం చిన్నపిల్లలం కాదు, ఆలోచన చేసుకునేటువంటి శక్తి ఉంది. ఏది మంచో డిసైడ్ చేసుకోవాల్సిన శక్తి ఉంది. మళ్ళీ మనసు చెప్పింది వినకండి. మన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, కరెక్ట్ అయింది ఏదో అది చెప్తా ఉంటుంది.
మన ఆత్మ ఉంటుంది కదా, అది చెప్తూ ఉంటుంది కరెక్ట్ ఏది, నిజమైనది ఏది, మనకి శ్రేష్కరమైనది ఏది, ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్తూ ఉంటుంది. అది చెప్పినట్టు వినండి. మన మనస్సుకి నచ్చిన వాళ్ళు ఏది చెప్తే అదే వినాలంటుంది మనస్సు కూడా. మనస్సు చెప్పిన దానికి పోవద్దండి. మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు కపటులు ఎక్కువ. ప్యూర్ ఇది అనేది ఉండదు. ప్యూర్ ఉండే వాళ్ళు ఏమైపోతుందంటే కోపం వస్తే కోపమే చూపిస్తారు, బాధ వస్తే బాధే చూపిస్తారు, లేకపోతే ప్రేమ వస్తే ప్రేమే చూపిస్తారు. అప్రిషియేట్ చేసేటప్పుడు అప్రిషియేట్ చేస్తారు, క్లాప్స్ కొట్టి భుజం తట్టి. మరి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు వేలెత్తి చూపిస్తారు. ఇది శ్రేయోభిలాషుల లక్షణాలు, పవిత్రంగా మనసును పెట్టుకున్నటువంటి వాళ్ళ లక్షణాలు ఇవి. కపటంతో ఉండేవాళ్ళు నువ్వు ముందుకు పోతుంటే లోపల కుళ్ళుతుంటారు, పైన మాత్రం పొగిడేస్తూ ఉంటారు. ఎక్కువ పొగుడుతున్నా నమ్మకండి వాళ్ళని. ఎక్కువ పొగుడుతున్నారంటే నమ్మొద్దండి వాళ్ళని. నమ్మినామా ముంచుతారు ఖచ్చితంగా. మనకి ఏం పొగుడుతో ఏం అవసరం చెప్పండి, ఏం బహుమానాలు వస్తాయి చెప్పండి. మా సుధా, నేను ఒక చెప్పండి మాట చెప్తున్నామా? చెప్పండి అక్క. ఇప్పుడు ఏదన్నా గానీ ఇది తప్పు అని వాళ్ళ మొహాన చెప్పినామంటే ఇప్పుడు చెడ్డైపోతాన్నామమ్మా. అదే కదక్క నేను చెప్తున్నా. అయినా పర్లేదు, వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు. చెడ్డైపోతాన్నాము. ఇంకా ద్వేషాలు మాట్లాడకుండా మానేస్తారు. కుటుంబ సభ్యులే, బయట వాళ్ళతో అవసరం లేదనుకోండి. ఇప్పుడు తోడుకోడళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఇది తప్పురా ఇది అని చెప్పినా కూడా ఏదేదో ఆలోచనలు చేసుకొని ఒకరికొరు దూరం అట్లా అయిపోతాను. అందుకే నిజం చెప్పడం కూడా మానేసే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు జనాల్లో. మన వాళ్ళైతే పోరక్క, మన వాళ్ళు కాదు కాబట్టి, మనకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి, వాళ్ళకు మనం అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళు అలా ఆలోచన చేస్తారు. మన వాళ్ళైతే మనల్ని విడిచిపోరు, ఏమన్నా ఎన్నన్నా. వాళ్ళు మనోళ్ళు కాదు, మనకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ స్వార్థపరులని మనకు కూడా తెలుసు. అవునా కదా? వాళ్ళ స్వార్థానికి దేనికోసం కావాలో దానికోసం వస్తున్నారు, వెళ్తున్నారు అంతే. వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారు అంతే. మంచి చెడులు చెప్పడానికి వెళ్ళినాం అనుకోండి, చెడే అవుతాము. అలాంటి వాళ్ళు బెస్ట్ ఎలా అవుతారు, మన వాళ్ళు ఎలా అవుతారు కదా? కావాల్సింది మన ఇంట్లో మన ఫ్రెండ్స్, మన స్నేహితులు, మన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు, వీళ్ళని వదలకూడదు, తప్పుదారిన వెళ్ళనీయకుండా చేయాలి అన్నప్పుడు కాస్త కటుగానే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మంచిగా చెప్తాము కొన్నాళ్ళు, వినరు, మళ్ళా ఏం చేస్తాం, వదిలేస్తామా? అదే తిట్టే కొట్టో చెప్పేస్తాం మళ్ళీ వినేటట్టు. కొట్టో మనము దారిలో పెడుతున్నాం. మన ఇంటి సంప్రదాయంలో ఉంది కదా, మన రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా? పిల్లల్ని అయితే పెట్టొచ్చు మేడం, అలా పెద్దవాళ్ళని పెట్టలేము కదా మేడం. పెద్దోళ్ళని పెట్టాలా, పెట్టకపోతే మనకు చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలా, కాలమే సమాధానం చెప్తుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ వేముల మేడం ఉన్నారా? జయలక్ష్మి మేడం, వేముల మేడం ఉన్నారా? ఉన్నానండి. మీ తోడుకోడల గురించి కాస్త చెప్తారా? మాకు వినాలని ఉంది. చెప్తాను మేడం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మాటలు అనేవి మాట్లాడలేదు. 20 ఏళ్ళు అయింది వాళ్ళ తోడుకోడళ్ళు మాట్లాడి. ఇద్దరు ప్రయత్నం అయితే చేశారు, కానీ ఆమె ఏమైందో తెలీదు, మాట్లాడుకుని మళ్ళీ ఏముందో వాళ్ళ కుటుంబంలో మనకు వద్దు, మనకు అవసరం లేదు. తోడి కోడళ్ళు మళ్ళా ఇంట్లో వాళ్ళే 20 ఏళ్ళు అయిందంట మాట్లాడుకొని. మన భగవద్గీత క్లాస్కి వచ్చిన తర్వాత ఆమె మనస్సు ఏమైందో ఎలా మారిందో తెలియదు అంటుంది జయలక్ష్మి మేడం. మాట్లాడుతుంది మేడం, నేను క్లాసెస్లో ఉన్నా అంటే ఆమెనే ఫోన్ చేసి ఏం క్లాస్లో ఉన్నారు ఏమి అని అడుగుతోంది, బాగా మాట్లాడుతోంది అని చెప్తున్నారు వేముల మేడం. ఇది చెప్పకూడదు మేడం, కానీ వేముల మేడం మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పారు. కాలమే సమాధానం అనుకుంటున్నా నేను కూడా. అవును, కాలమే సమాధానం చెప్తుంది. దేనికైనా ఓపిక అవసరం. తిడతాము, అంటాము, మంచి చెప్తాము, బ్రతిమలాడో బామాడో లేకపోతే ఏమైనా కొట్టో తిట్టో ఏదో ఒకటి దారిలో పెట్టాలని చూస్తాము. వినలేదా, వాళ్ళ కర్మ, వదిలేయండి. వాళ్ళ కర్మ అనుభవిస్తారు. దానికి కూడా పర్యవసానాలు ఉంటాయి కదా, ప్రతిదానికి పర్యవసానం ఉంటుంది.
అందరూ. మాట్లాడకపోయినా కూడా నేను వెంటపడి మాట్లాడేదాన్ని, అయినా కానీ తీసి పారేసినట్టుగా ఉండేది. అది ఇప్పుడు ఏమైంది? తనంతట తానుగానే వచ్చింది. ఏమొచ్చాయి ఇప్పుడు ఇక్కడ? ఆయనకు ఏం కిరీటం వచ్చాయి ఇప్పుడు ఆయనకు? చెప్పండి. ఎవరిదైనా అంతే. మనం అంటాము కోపం చేసుకొని వెళ్ళిపోయారా, పోనీలేండి, దానివల్ల ఒరిగేది ఏం లేదు. బాగుపడ్డానికి చెప్పాము, మంచిగా చెప్పాము, కాస్త బుద్ధి తెచ్చుకుంటారని చెప్పాము, వినలేదా, వదిలేండి, వాళ్ళ కర్మ. ప్రాసెస్ లో ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ మేడం, ఉమ్, వాళ్ళ మ్యారేజ్ మా మ్యారేజ్ ఒకేసారి అయింది. ఉమ్, అప్పటి నుంచి ఫ్రెండ్స్. మధ్యలో ఎవరో ఏదో చెప్పడం వల్ల ఏమో ఉమ్. వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తనంతట తానుగానే వస్తుంది. అలా తనకు అన్ని తెలుసు. అంటే మేడం ఇప్పుడు వేముల గారు భగవద్గీత చదివినందుకు ఆవిడ తోడికోడలు గారి మనసు మారిందంటారా? నాకు అర్థం కాలేదు. నేను అలా చెప్పలేదు ఉమా మేడం, కాలమే సమాధానం చెప్తుంది అనేది చెప్పా. భగవద్గీత చదవడం వల్ల కాదు, దానిలో ఉన్న అంతరార్థానికి మనం వెళ్తున్నాం. ఏమో మరి అలా నాకు కాదు అనిపించింది. తీసుకోవాల్సింది ఉమా మేడం, మనం తీసుకోవాల్సింది అలా కాదు. ఇక్కడ వాళ్ళు అన్నేళ్లుగా వెంటబడి మాట్లాడినాను అంటున్నారు జయలక్ష్మి మేడం, కానీ అప్పుడు వాళ్ళు మాట్లాడలే. చీత్తు ఏంది ఇది, బ్రతుకు పోన్లే, ఆమెకి ఇష్టం లేదు మాట్లాడుకుంటే పోతే పైన ఊరికైపోయింది. చాలా ఏమైంది? పడ్డాను. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఆమె వచ్చి మాట్లాడింది. అంటే కాలానికి వదిలేయాలంతే. వాళ్ళకి తెలిసి వస్తుంది ఎవరు మంచోళ్ళు, ఎవరు మనోళ్ళు, ఎవరు వేరే వాళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, మనల్ని ఎవరు జడుపుతున్నారు, ఎవరు మన మంచి కోరుతున్నారు, తెలుస్తుంది వాళ్ళకే. కాలానికి వదిలేయాల, ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. అప్పుడు చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. మరి సామదాన భేద దండోపాయాలని 4 ఉన్నాయి. ఉపాయాలు దేనికి నేను మ్యూట్ లో సాధారణ దండోపాయాలు ఏంటో అన్నారు జనార్దన్ సార్, నాకేం అర్థం కాదు. దండోపాయాలు ఉన్నాయి కదా, అవన్నీ మా ఆవిడ మీద ప్రయోగిస్తాను. అమ్మో కురిపించండి, తర్వాత పర్యవసానం మామూలుగా ఉంటుంది. శాంతి రాలేదు. మళ్ళీ రివర్స్ వస్తుంది సార్, కర్మ ఇస్ బ్యాక్. శాంతి ఇంకా చేకూరలా రాలే. పెట్టదు తులసి, చూసుకో ఇంట్లో ఉండలేవు మళ్ళా. తులసి మేడం దండోపాయాలను ఉపయోగిస్తాం మళ్ళీ మేడం. జనార్దన్ సార్, తులసి మేడం ఉన్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. లేదు మేడం, లేరు, అందుకోసమే మాట్లాడుతున్నాడు మేడం. ఓ అలాగా, గాంభీర్యము. లేకపోతే గాంభీర్యం ఉన్నట్టు ఏదో మాకు లేదు మేడం, ముందు తులసి మేడంకి ఇన్ఫార్మ్ పోతుంది సార్, చాలా మంది ఇన్ఫార్మర్లు ఉన్నారు ఇక్కడ, మళ్ళీ జాగ్రత్త. పక్కనే ఉన్నాను. అవునా, ఏంటి మేడం చెప్తున్నారు జనార్దన్ సార్? మేడం దండోపాయం మాత్రం మిగిలింది మేడం, ఇంకా అన్ని ప్రయోగించినాము. ఏం ప్రయోగించలేదు? దండోపాయం మేడం. బతికిపోయినారు సార్, లేదా రివర్స్ లో వచ్చేది. ఏంటో నాకు తెలియదు, అందుకే ఆడుకుంటున్నాను. పాపము. అయ్యో అమ్మాయికి తెలిస్తే చెప్తాది, రేపు చెప్తాది మళ్ళా. వాటి గురించి నేను చెప్తానులేండి, మీకు తెలుస్తుంది. ఏదైనా ఒక కార్యం కావాలన్నా, ఒకరిని దారిలో పెట్టాలన్నా, మనకు మన రాజకీయాలు అంటే ఇప్పుడుండే రాజకీయాలు కాదు, మన రాజుల కాలంలో ఉండే రాజకీయాల్లో 4 ఉండే ఉపాయాలు అంటే ఏంటో చెప్పండి. ఐడియాస్ మేడం. దారులు మేడం, మార్గం మేడం, మార్గాల ఉపాయాలు అంటే దారి ఉండేవి. ఏంటివి అంటే సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 ఉంటే చాలు, మనిషిని దారిలో పెట్టొచ్చు. ఫస్ట్ సామధానంగా
ఓకేనా? సామధానంగా మంచి మాటల్లో చెప్పడానికి చూస్తాం. ఇది మంచిరా, ఇది చెయ్యి, నీకు మంచిదవుతుంది, నీతో ఉండే వాళ్ళకు మంచిదవుతుంది, నీకోసం ఉండే వాళ్ళకు మంచిదవుతుంది, మనకు మంచిదవుతుంది, నీకు మంచిదవుతుంది, నాకు మంచిదవుతుంది అని చెప్తారు. సామధానంగా, సమాధానంగా, అంటే మంచి మాటల్లో హితపు వచనాలు చెప్తారు. అప్పుడు వినలేదా? దానం. మన పిల్లలకి ఏం చేస్తాము? ఫస్ట్ మంచి మాటల్లో చెప్తాం. చెప్పకపోతే, అది చెప్తే వినకపోతే ఏదైనా ఏ గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు బాగా చదివి ఇన్ని మార్కులు తెచ్చినావు అనుకో, నీకు ఇది గిఫ్ట్ ఇప్పిస్తా అంటారా లేదా ఇంట్లో? ఇది దానం. పిల్లలు ఏం చేస్తారు? ఆ దానం కోసమైనా, ఆ గిఫ్ట్ కోసమైనా నేను ఎలాగైనా బాగా చదవాలి, ఈ గిఫ్ట్ కోసం. మా అమ్మ ఈ గిఫ్ట్ ఒక సైకిల్ తెచ్చిస్తా అనింది, ఒక స్కూటీ తెస్తా మన కోసమే అనింది. మన కోసమే ఏదో తెచ్చింది, రిమోట్ కార్, రిమోట్ ఏరోప్లేన్ ఇలాంటివి తెచ్చిస్తా అనింది. ఖచ్చితంగా నేను బాగా చదవాలా అని చెప్పి దానానికి లొంగే వాళ్ళు, గిఫ్ట్స్కి లొంగే వాళ్ళు లొంగుతారు. సామధానం, మంచి మాటలకు విన్నప్పుడు ఇంకేదో ఆశిస్తూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి దానం అవసరం, అంటే గిఫ్ట్లు అవసరం. అధికారుల దగ్గరకు పోతాము మంచి మాటల్లో, స్వామి నాకు ఇలాంటి కష్టం వచ్చింది, నీవే ఆదుకోవాలా సార్, ప్లీజ్ సార్ నా పని ఇలా చూడండి సార్, అట్లా సార్ ఇట్లా అవుతుంది కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుందయ్యా అంటారు. అంటే వాళ్ళకి ఏదో కావాలి, ఇంకేదో అంటే డబ్బు కావాలి, వాళ్ళకు పని జరగాలంటే డబ్బు కావాలా, దానం కావాలా వాళ్ళకు. సామదాన. దానంతో ఆగిపోయిందా? ఎవరైనా ఒక యుద్ధం ప్రకటించినారంటే దానంతో ఆగిపోయిందా? అక్కడికి ఆగిపోతుంది. ఏం కావాలా? సంపదలు కావాలా? నీకు అన్ని సంపదలు కావాలా? ఇన్ని సంపదలు కావాలా? ఓకే తీసుకో. ఆ ఊర్లు కావాలా? ఈ ఊర్లు కావాలా? ఓకే 3-4 ఊర్లే కదా, తీసుకోపో అని ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు దానానికి సామదానాలకు లొంగలేదనుకో, సామదానం భేదం అంటే తనకి ఇంతకు ముందు శత్రువులు ఉంటారు చూడండి, మనం హితపు వచనాలు చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు కదా, దానికి ముందు వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఉండే వాళ్ళని వీళ్ళు కలుస్తారనమాట. భేదం ఉండేవాళ్ళు కలిసి మీకు ఎలా చేస్తాడో మాకు అలాగే చేస్తున్నాడు, వాళ్ళని అంత చూడాలి అంటారు. అంత చూడాలని శత్రువులు మిత్రులు అవుతారు. ఇక్కడ అవతారం చేస్తూ ఉంటారు చూడండి, మంచి మాటలు చెప్పిన వినకుండా దానం ఇస్తే వద్దని అలాంటి వాళ్ళకి ఏమవుతుంది? శత్రువులు ఒకటయ్యి దండేతో వస్తారు ఇతనిపై. ఇంకా దండోపాయమే, దండాలే, ఇంకా దండాలు పెట్టి పారిపోవాలి ఇతను. ఒక పని జరగాలి, ఒక మంచి పని, ఏదైనా ఒకటి కార్యం జరగాలి అన్నప్పుడు సామదాన దండోపాయాలు, సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాలి ఒక పని జరిగే ముందు. ఎవరో చెప్పేస్తున్నారు కదా, ఎవరో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎలా చెప్తే అలాగా మనం చేసేయాలా? కాదు. ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళందరూ నీ వాళ్ళు కాదండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో కావాలనుకుంటున్నారు మీ నుండి, అది పొందడానికి వాళ్ళు అలా చేస్తున్నారు. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఇంతకు ముందు లేవు, ఇప్పుడు వచ్చి పడుతున్నాయంటే ఎలా వచ్చి పడుతున్నాయో ఆలోచన చేసుకోండి. ఈర్షలు, అసూయలు మనల్ని ఉద్ధరింపజేసేవా? భగవంతుని మనసులో నిలిపింపజేసేవా? భగవంతుని కంటే ఎక్కువ మనం ఆ ఈర్ష ద్వేషాలు పెట్టుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఒకప్పుడు ఎంత ప్యూరిటీగా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాము? మనకు మనం బేరీజు వేసుకోవాలా. ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్, భగవద్గీత క్లాస్కి ఆఫ్టర్, ఇప్పుడు భగవద్గీత క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉన్నాం? బిఫోర్. బిఫోర్ ఎలా ఉన్నాం? ఇంకా తగ్గాలి కానీ ఎందుకు ఎక్కుతున్నాయి? ఈర్ష్యాసూయ ద్వేషాలు ఎందుకు ఎక్కుతున్నాయి? తగ్గాలి, తగ్గుముఖం పట్టాలి. మనం ఏం చేస్తున్నాము? ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? ఏం అవసరం? వాటి వల్ల ఎవరు ఉద్ధారం అవుతారు? వాటిని పెట్టుకొని బూడిదలో కలిసిపోయినారు ఇలాంటి వాళ్ళంతా. ఎంత సాధన చేసుకుంటున్నా ఇవి ఉన్నాయంటే కాల్చిపడేయడానికి 2 చాలు, అగ్నితో సమానం అవి. కాబట్టి కాస్త మనము ఈర్ష్య, అసూయ, ద్వేషాలకి కాస్త పక్కన పెట్టేసి ముందు ఎంత మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా మనం పనులు చేసుకున్నామో అదే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.
కర్మలన్నీ బలవంతంగా అదిం పెట్టేసి మనం ఏదో డాంబికంగా పెద్దగా పైకి గొప్పగా బ్రతికేస్తూ లోపల అన్ని బాగా ఇవి పెట్టుకొని ఈర్ష్యాసూయ ద్వేషాలు మంచి చెప్పినప్పుడు కఠినంగా చెప్పినా వినండి. మంచి చెప్పినప్పుడు ఆ కఠినత్వం వచ్చినప్పటికీ ఇదేదో నిన్న గురుగారు కూడా చెప్పారు, ఏదో లోపాలు ఉన్నాయి మనలో, అందువల్ల వీళ్ళు ఈ విధంగా చెప్పారు అనేది పాజిటివ్గా తీసుకోండి అంటున్నారు. పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకోకుంటే మనం మనశ్శాంతిగా బ్రతకలేం. పాజిటివ్గా లేము అంటే మనశ్శాంతిగా బ్రతకలేం. దాన్ని అపార్థం చేసుకొని ఇంతకు ముందు ఎంత హ్యాపీగా ఉన్నామో అందరితో అలా లేకుండా సైడ్ చేసేయాలని, సైడ్కి పోవాలని ఇలా ఉండడము తప్పు. మనల్ని ఈ లక్షణాలు అధపాతాళానికి తీసుకుపోతున్నాయని గుర్తుపట్టుకోండి. ఇప్పుడే మేల్కోండి, జాగరూకతలు కండి. మేలుకోవాలి, ఇప్పటికిప్పుడే మేలుకోవాలి. అలా రాగానే మన వ్యక్తిత్వం మన చేతిలోనే ఉంది. వృద్ధి చేసుకోవడమా పాడు చేసుకోవడమా మన చేతుల్లోన మన దీంట్లోనే ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఈ కర్మయోగిగా మారేటప్పుడు, ఇప్పుడు కర్మయోగం కదా, కర్మయోగిగా మారాలంటే ఎలా చేయాలి ఏం చేయాలని భగవంతుడు ఇక్కడంతా చెప్పాడు. దాదాపు 6వ అధ్యాయం పూర్తి అయిపోయేంత వరకు కర్మల గురించినే చెప్తాడు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఉండి, ఇలా ఉండు, అలా తీసుకో, ఇలా తీసుకో అని. ఇది మనకు కర్మయోగము చాలా ఉపయోగపడుతుంది గృహస్థులకి. చాలా బాగా వినండి, దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇంతటితో ముక్తాయం చేద్దాము. 1 గంట అయింది. అందరికీ చాలా ధన్యవాదాలు. 47 మందికి చాలా ఓపిక ఎక్కువ. హలో మేడం, జయగుప్తా మేడం. జై గురుదత్తమ్మ. రేపు నేను క్లాస్కి రాలేను మేడం, ఊరు వెళ్తున్నాను. అది చెప్దామని హ్యాండ్ ఓకే రైజ్. పిల్లరండి మాట. మేడం మనం పాజిటివ్ గా తీసుకున్నా మన పక్క తీసుకొని ఇవ్వట్లేదుగా మేడం. మరి వాళ్ళ కథ మనకి ఎందుకు రజిత మేడం? వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకు చెప్పు? వాళ్ళ మనతోనే ఢీకొంటారు. మనకు తెలుసు. మన మనస్సు మీద బలంగా ముద్రలు వేస్తారు. బలంగా మన మనస్సుని ఢీకొంటూ ఉంటారు. కావాలనే చేస్తూ ఉంటారు. మనల్ని రెచ్చగొట్టడానికే చేస్తుంటారు. రెచ్చిపోతే వాళ్ళకి మనకు తేడా ఏంటి చెప్పండి? రెచ్చిపోతే మళ్ళా పతనమే. దానివల్ల వచ్చేది ఎరుగేది ఏంటి చెప్పండి? అవన్నీ మన మీద ప్రయోగాలు చేస్తా ఉంటారు, మన రియాక్షన్ ఎలా ఉందా అని. వాళ్ళేం చెయ్యరు. మనం అలా తీసుకోవాలా, ప్రయోగాలుగా తీసుకోవాలి మనం. నా ఓపికను, నా దీన్ని ఇది చేయడానికి వీళ్ళు నాకు ఇలా ఈ విధంగా పరీక్షలు ఎదురవుతున్నాయి వీళ్ళ ద్వారా అని మనం ఆలోచన చేయాలి. వాళ్ళేం పరీక్షలు పెట్టరు. కొంతమంది పెట్టచ్చు ఉద్దేశపూర్వకంగా, కొంతమంది పెట్టచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వేమల మేడం ఆఫ్ చేసుకోండి. వేమల మేడం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, ఎవరికైనా డౌట్లు వస్తాయి. ఇది కరెక్టా, ఈమె చెప్పేదంతా కరెక్ట్ అని ఎలా నమ్మేది? ఇంకెవరినైనా అడిగి తెలుసుకుందాం, ఇది కరెక్టా కాదు, ఈమె చెప్పేది కరెక్ట్గా చెప్తుందా? వాళ్ళు ఇదే చెప్తే కనుక ఈమె కరెక్ట్ చెప్తున్నట్లు, వాళ్ళేమైనా తేడా, వాళ్ళేమో గొప్పగా చెప్పి ఈమె కరెక్ట్గా చెప్పకపోతే ఖచ్చితంగా ఈమె తప్పుగా చెప్తుంది అని నా మీద ఎక్కడ లేని ఇది వస్తుంది. అలా పరీక్షలు పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సెకండరీ. కానీ మనకు కొన్ని ఎదురయ్యే సమస్యలన్నీ కూడా మన పరీక్ష కోసమే వచ్చాయని మనం తీసుకోవాలి. వాళ్ళు పెడుతున్నారో లేదో మనకు తెలిసి రాదు. మనం తీసుకోవాలి ఒక పరీక్షగా. మన ఓపికకో, మన ఓర్పుకో, మన సహనానికో, మన జ్ఞానానికో ఇది ఒక పరీక్ష అని చెప్పేసి తీసుకొని పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పోనివ్వరా అంటే అదే, మనసును కట్టడి చేయడం అంటే అదే, మనోనిగ్రహం అంటే అదే. వాళ్ళు ఎలా పోనిస్తే అలా పోవడం కాదు, మనస్సుని కట్టడి చేయాలి. కట్టడి చేసి పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్దాం. అప్పుడే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. ఒకరిని ఉద్ధరిస్తామో లేదో తెలియదు, కానీ మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఈ జన్మకు అదే చాలు. ఓకే. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం సహనవవతు.